ఫియర్ ఫియర్ అని ఒక కొత్త తెలుగు సినిమా మొన్న శనివారం డిసెంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా గురించి నాకు తెలీదు. మొన్న పోయిన వారం యూట్యూబ్లో గ్రేట్ ఆంధ్ర ఛానల్లో మూర్తి గారు ఇంటర్వ్యూ చూశాను. ఈ సినిమా డైరెక్టర్, లేడీ డైరెక్టర్, ఆమె పేరు వచ్చేసి హరిత గోగినేని అనమాట. నాకు అప్పుడే తెలిసింది ఆమె గురించి ఆ ఇంటర్వ్యూలో. ఆమె ఏదో అంటే చాలా సాధించింది అనేసి ఇప్పుడు సినిమా తీసి తనే ప్రొడ్యూసరు, తనే డైరెక్టరు, తనే రైటరు, అన్నీ ఎడిటింగ్ తనే, ఇంకా కెమెరా వర్క్ కూడా తనే అనుకుంటా. చాలా విభాగాలు ఆమెను హ్యాండిల్ చేసింది. సినిమా అనుభవం ఏం లేదు కానీ తీసింది తను. ఫియర్ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. 4.5 కోట్ల బడ్జెట్లో తీసింది అని చెప్పింది. వేదిక హీరోయిన్. ఆ ఇంటర్వ్యూ అయ్యాక నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే నాకు ఏదో నాసిరకం అనిపించింది ట్రైలరు. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్లో ఒక కార్డు వేశారు. ఈ సినిమాకు 40 అవార్డులు వచ్చాయంట బెస్ట్ సినిమా అనేసి. ఎవరిచ్చారో నాకు తెలీదు. ప్లస్ 14 బెస్ట్ డైరెక్టర్ అవార్డులు వచ్చాయంట. ఎందుకు ఇచ్చారో తెలీదు. తర్వాత 4 బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారంట. ఎవరికి ఇచ్చారో తెలీదు. ఆ కార్డు చూడంగానే ఆశ్చర్యం వేసింది. వాయబ్బు అనుకున్నాను నేను. నేనైతే ఎక్కడ వినలేదు. ఎవరిచ్చారు? ఒక పేరు ఏదన్నా ఉందా అంటే లేదు. సరే, సినిమా వచ్చేసి వేదిక. ఈ అమ్మాయి ఎప్పటి నుంచో ఉంది, 2006 నుంచి ఉంది. నాకు బాణం అనే ఒక సినిమా ఉంది, నారా రోహిత్ది. ఆ సినిమాలో హీరోయిన్ అప్పుడు బాగుంది. ఇప్పటికీ ఒక 40 ఏళ్ళు ఉంటాయి మా అమ్మాయికి. ఇప్పటికీ ఫిగర్ అలాగే మెయింటైన్ చేస్తుంది, సన్నగా పొడుగా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇన్స్టాలో బికినీ ఫోటోలు పెట్టింది. ఆ సినిమాకి డైరెక్ట్ ప్రమోషన్స్ కోసం అన్నట్టు. క్లోజప్లో మాత్రం మోహన్ జూలేం ఈ అమ్మాయిది, వేదికది. లాంగ్ షాట్స్లో పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే, ఫియర్ అని పెట్టి అమ్మాయి ఏదైతే తీసిందో, చిన్న సినిమా అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక 55 నిమిషాలు, అంటే 1:45 నిమిషాల్లో సినిమా అయిపోయింది. ఏమీ లేదు సినిమాలో. స్టార్టింగ్ ఒకటి మన వేదిక క్యారెక్టర్ చూపిస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు చండాలంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ 4.5 కోట్లు ఆడబెట్టారబ్బా. 40 లక్షలు కూడా అయింది లేదు బడ్జెట్. అంత వర్క్, కెమెరా క్వాలిటీ కానీ ఎందుకులే. ఇంకా దానితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనూప్ రూబెన్స్ ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు. అనూప్ రూబెన్స్ అంటే మంచి ఫీల్ గుడ్, మంచి సినిమాలకు ఇస్తాడు. ఇలాంటి హారర్ మూవీ, అంటే హారర్ కూడా అనకూడదు, ఫియర్. ఇలాంటి సినిమాలకు, ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి అంత అంటే ఆ సినిమాకి తగ్గట్టుగా ఉందిలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. స్టార్టింగ్లో మనకు ఒక స్టోరీ చూపిస్తారు, అంటే ఒక సీన్ చూపిస్తారు, ఎవరు వేదిక ఉన్న సీను. ఆ తర్వాత వెంటనే ఒకటి పిచ్చాసుపత్రిలో ఏదో ఒక సీన్ చూపిస్తారు. ఆ తర్వాత 2 చిన్నపిల్లల స్టోరీ చూపిస్తారు. ఒక సీన్ ఇది, ఒక సీన్ అది, ఒక సీన్ ఇది, ఒక సీన్ ఇది, ఒక సీన్ అది, ఒక సీన్ అది. మనము ఎన్నో సినిమాలు చూస్తున్నాం, మనకు అర్థమైపోతుంది ఈ 3 కథలకి లింక్ ఏంటి అనేది. మనకు గెస్ కొట్టేయచ్చు, 5 నిమిషాల్లో గెస్ అయిపోతుంది మనకు ఆ 3 కథలు. అదేదో పెద్ద స్క్రీన్ ప్లే వండర్ అనుకుంటారు కానీ వాళ్ళు ప్రేక్షకులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు తీసేవాళ్ళు. ఇక అంతే, ఇలా నిరాసక్తిగా వెళ్తుంటుంది మన ఫియర్ క్యారెక్టర్. అంటే ఫియర్ మన వేదిక చేసిన క్యారెక్టర్లో ఏదో ఫియర్ అన్నట్టు చూపిస్తారు మనకు. అంటే సినిమా అంతా పగులు జరిగినట్టు చూపిస్తారు. రాత్రి జరిగిన సీన్ ఒకటి పెట్టుకున్నారు, అంతేగాని మిగతా అంతా డే లైట్లోనే, షాపింగ్ మాల్స్లో, రోడ్లపైన, ఇళ్లల్లో, ఎక్కడ పడితే అక్కడ ఈ ఫియర్ ఫ్యాక్టర్ పెట్టుకున్నారు. ఏదో ఉంది అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక వేదిక తప్పితే మిగతా అందరూ కొత్త చిన్నపిల్లలు, అంత కొత్త వాళ్ళు. అంటే చాలామంది తెలిసిన యాక్టర్లు కూడా ఉన్నారు, పవిత్ర లోకేష్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. కానీ అందరూ కొంచెమే. అసలు అతను అతను ఏం పేరు, భవన్ పేరు, యాక్టర్ సయాజీ షిండే. అసలు దీంట్లో 1-2 సీన్లకు ఉన్నాడు, అంతే. 1-2 డైలాగులు కూడా లేవు. అలా చాలామంది, అంటే ఈ అమ్మాయి పరిచయాల వల్ల వచ్చి యాక్ట్ చేశారేమో తెలియదు కానీ అలా ఇంకా ఇలాగే వెళ్తూ ఉంది సినిమా. ఇంకంతే, ఇంటర్వెల్ వరకు 45 నిమిషాల వరకు ఇలాగే వెళ్ళింది. ఇంకా ఏంది ఉందబ్బా అంటే సెకండ్ హాఫ్ కూడా అంతే. మధ్యన ఒక పాట పెట్టుకున్నారు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఇంకో పాట ఫియర్ అని టైటిల్ ట్రాక్ కూడా పెట్టుకున్నారు. ఏంటో అసలు సినిమా నాకైతే ఏం అర్థం కాలేదు. సరే, చూద్దాం ఎలా ఎండ్ చేస్తుంది. అంటే 1.5 తర్వాత లాస్ట్ 15 నిమిషాల్లో అన్నిటికీ కలిపి ఒకటి అంటే మనకు స్టోరీ అర్థం కావడానికి అన్నట్టు చూపిస్తారనమాట. అంటే 1.5 మనం చూసిందంతా చెత్త అని లాస్ట్ 15 నిమిషాలు అర్థమైపోతుంది మనకు. ఎవరో పిచ్చాపాటి మాట్లాడుకునే మాటలు అది అన్ని సినిమాలాగా తీసి మన మొహాన కొట్టింది హరిత గోగినేని అంట. పాపం 5 కోట్లు పోయినాయి ఆమెకి సినిమాలో. ఎవరు చూడట్లేదు థియేటర్స్లో, ఓటీటీకి ఎవరు తీసుకోరు, టీవీలో కూడా ఎవరు కొనరు. సో 5 కోట్లు గంగపాలే. కొత్తగా వచ్చినప్పుడు కొంచెం మంచి సినిమాలు తీయాలి. ఇది చిన్న ప్రొడక్షన్ వాల్యూ అయినా, చిన్న సినిమా అయినా కానీ మంచిగా గ్రిప్పింగ్గా తీస్తే చూస్తారు. ఇలా అందులో ఈ వేదికకి యాక్టింగ్ రాదు, పాడు రాదు. ఇక ఆమెను ఎందుకు పెట్టుకుంటారో ఏమో తెలీదు. ఏమంటే ఇంకా ఇలాంటి సినిమాల్లో కూడా ఆమె డ్రెస్సింగ్ మోడర్న్గానే ఉంటుంది. ఇంకా ఆ విషయం తెలిసిందే. ఎక్స్పోజింగ్ ఏం లేదు, స్కిన్ షో ఏం లేదు. కానీ ఫ్యామిలీస్తో చూడవచ్చు. ఒకవేళ పొరపాటున చూస్తాం మేము అంటే
చూడొచ్చు, ఇబ్బంది పడే సన్నివేశాలు ఏం లేవు ఫ్యామిలీతో కాబట్టి చూసేయచ్చు. బట్ వద్దనే చెప్తాను, నాకు తెలిసి థియేటర్లో ఈ వారం తర్వాత ఉండదు, ఇక ఓటీటీ టీవీ కూడా రాదు. ఒకవేళ వచ్చినా అదే వర్తిస్తుంది. నా రేటింగ్ వచ్చి 1. బ్యాడ్ అని చెప్తాను. అందరూ దూరంగా ఉండండి ఫియర్ అనే సినిమాకి. అక్కడక్కడ జంప్ స్కేర్స్ అవి ఇవి ఉన్నాయి కానీ వేస్ట్ అసలు సినిమా. తల బాదుకోవాలంత ఫియర్ కాదు ఇది. ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు నాకు ఈ సినిమాకు. ఓకే, బాయ్.